శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు ఉండే లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుకా అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 8వ వచనంలో 8వ లైన్ అండర్లైన్ చేసుకోండి. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడే. స్వస్థత శీఘ్రముగా నీకు లభించును. స్వస్థపరచు దేవా, నన్ను బాగు చేయి. నన్ను ఎవరు బాగు చేస్తారు? నేను ఎన్ని హాస్పిటల్ కానీ తిరగాలి, నా వల్ల కాదు. నా దగ్గర అంత ధనం లేదు, లేకపోతే నాకు అంత ఓపిక లేదు, నేనే హాస్పిటల్కి వెళ్ళను. నీవే నా పరమ వైద్యుడవు, నా పరమ డాక్టరు, నన్ను బాగు చేయవా అని నీలో నీవు కుములిపోతూ చేసిన ప్రార్థన దేవుని సముఖానికి వెళ్ళింది. ఈ దినము ఈ ప్రార్థనా శక్తిని ప్రోగ్రాం ద్వారా పరిశుద్ధాత్ముడు నీకు పంపిస్తున్న గొప్ప మాట ఏంటంటే, స్వస్థత శీఘ్రమే వస్తుంది. నువ్వు హీల్ అయిపోతున్నావు అంతే. ఇంక నీలో రోగం ఉండదు, అన్నీ నార్మల్ వచ్చేస్తాయి. భయపడకు. ఏమైపోతున్నావు, ఏం రిపోర్ట్ వస్తుందో ఏంటో భయంగా ఉందని అనుకుంటున్నావా? పరమ వైద్యుడు నీ పక్షంగా ఉన్నాడు. ఆయనని సిగ్గుపరచడు. స్వస్థత శీఘ్రమే లభించును. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, జీవం గల దేవుని సన్నిధానంలో కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. నాతో ఈ మాట చెప్పండి. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. కీర్తనకారుడు దావీదు అద్భుతమైన మాట చెప్తా ఉన్నాడు. దావీదు జీవితంలో ఎన్నో శ్రమలు, బాధలు అనుభవించి ఉన్నాడు.
దావీదు బ్రతుకంతా కూడా ఎన్నో సమస్యల కిందే ఉండదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన వాక్యం మనకి ఈరోజు బయలుపరుస్తూ ఉన్నాడు. శ్రమలలో, బాధలలో దావీదు నలిగిపోతున్నప్పుడు దావీదు బ్రతుకు చాలా చిన్న బ్రతుకైంది. దావీదు జీవితమే చాలా దుఃఖ జీవితం. నేను అనుకుంటాను, దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడంటే, బలమైన దుఃఖ సాగరములు ఎవరు మునిగిపోతారో వారిని ఆయన స్పెషల్గా ఎన్నుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు పుట్టిక, జన్మ, దావీదు యొక్క బాల్యము, యవ్వనమంతా కూడా ఎప్పుడు కూడా మానసిక క్షోభను అనుభవిస్తూనే బ్రతికాడు దావీదు. తన తండ్రి ఆ యొక్క ప్రాంతంలో బలమైనటువంటి ఆ హోదాలో గొప్ప స్థితిలో ఉండటం ద్వారా కొన్ని పర్సనల్గా ఉన్నటువంటి కొన్ని విషయాల్లో కొన్ని నిర్ణయాలు తన తండ్రి తీసుకోవటం ద్వారా దావీదు మీద ఆ శోధన పడిపోయింది. దాని యొక్క కష్టమంతా దావీదు అనుభవించాడు. అన్నలు, కుటుంబీకులందరూ అతన్ని దూరం పెట్టినప్పుడు ఆ దుఃఖములో దావీదు బాల్యము నుండి కూడా దేవుడి మీద ఆధారపడ్డాడు. దేవా, నీవే నా కాపరి. దావీదు ఎన్ని సమయాలు ఈ మాట అన్నాడంటే, అసలు లెక్క పెట్టలేనన్ని సమయాలు అన్నాడంట ఈ మాట. తన దగ్గర ఉన్నటువంటి ఒక 20 గొర్రెలకి తన కాపరిగా ఉన్నాడు. కానీ ఈ లోకానికి నీవు కాపరివి, నేను నీ దగ్గర ఉన్నాను బాబు, నీవు నా కాపరివి అని పిలిచి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. వేదన శోధనలో గొర్రెలను తోలుకెళ్ళి ఏడుస్తూ ఉండేవాడు. అలాంటి దావీదుని దేవుడు ఆశ్చర్యకరముగా దైవజనుడు సమూయేలు ప్రవక్త తైలము పోసి ప్రతిష్ఠ చేయటం, ఆ దావీదు ఇజ్రాయేలు దేశానికి 2వ రాజుగా నియమించబడటం ఈ రోజుకి చరిత్రలో అది కనపడుతూ ఉంది. ఆ దావీదు మహారాజుగా మారి ఆయన మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, దేవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టేవాడవు కావు. ఆమేన్. కొన్ని సమయాలు మనం అనుకుంటాం, దేవా నిన్ను ఆశ్రయించాను కదా అని అనుకుంటాం. మరి నిన్ను ఆశ్రయిస్తే నాకు ఇంకా ఎందుకు ఈ సమస్య, ఎందుకు ఇంత పెద్ద బాధపడుతున్నాను నేను, ఇంకా నా జీవితంలో ఏ మార్పు రాలేదని అనుకున్నావేమో. నీవెన్ని ఆలోచన చేసినా నీవు ఆయనను ఆశ్రయించావు గనక ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాడు. ఆమేన్. ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక చూడండి, మనం మీరే ఎగ్జాంపుల్, తైలాభిషేకానికి వచ్చారు. ముందు ఎవరికి తైలాభిషేకం చేస్తున్నాం మనం, ఇక్కడ ఏ బ్లాక్లో చేస్తున్నాం అంటే నెక్స్ట్ మరలా ఆ పక్కన, లేకపోతే ఇక్కడ సెకండ్ ఎవరు వచ్చారు, థర్డ్ ఎవరు వచ్చారు. అలాగనే దేవుడు కూడా ఆశీర్వాదాలు ఒక్కొక్కరికి వడ్డించుకుంటూ వస్తాడు. ఆమేన్. నేను ఉంటాను, అందరికీ ప్రార్థన చేస్తా. వెనకాల వచ్చిన వాళ్ళకి ముందు చేయం కదా, ముందు వచ్చిన వారికి ముందు చేసి పంపిస్తాం, వెనకాల వచ్చిన వారికి మరలా వెనకాల చేస్తాం. దేవుడు లోకంలో అడిగిన వారందరికీ సహాయం చేస్తూ నీ వంతు వచ్చినప్పుడు నీకు ఆరోగ్యము, ఆశీర్వాదము, శాశ్వత జీవం నీకు ఇస్తాడు. అంతవరకు మనం చేయవలసింది ఏంటంటే కొంచెం వెయిట్ చేయటం అనమాట. ఆమేన్. ఎందుకంటే మనం సిగ్గుపరచబడే వారం కాము. మన తండ్రి మనకు మాట ఇచ్చాడు. ఆమేన్. నీకు దేవుడు మాట ఇచ్చాడు. నువ్వు ఒక్కసారి యేసు నామము అనే ధరించుకునేటువంటి స్థితిలోకి వచ్చావంటే, దేవుడు ఉన్నాడు నాకు సహాయము చేస్తాడని ఒక్కసారి వచ్చావు కదా, నిన్ను విడిచిపెట్టాడు. ఏదో ఒక సమయంలో దాని జీతం దానికి ఇచ్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనగారుడు దావీదు అంటున్నాడు, నేను యెహోవాను ఆశ్రయించి ఉన్నాను. అతని అనుభవంతో చెప్తున్నాడు, దేవా నేను నిన్ను ఆశ్రయించి ఉన్నాను కదా, నీవు నన్ను విడిచిపెట్టేవాడు కావున నీ నామం ఎరిగిన వారిని నిన్ను నమ్ముకొందురు. హల్లెలూయా. నా ఆశ్రయం అయి ఉండాలి. నేనున్నంత వరకు మీ దగ్గరికి ఎవడు రాడు. నాకు మీరు వేరుగా ఉంటే మిమ్మల్ని దుష్టుడు పట్టుకెళ్ళిపోతాడు. ఒక పెద్ద ఆయన పాట రాశాడు, కోడి తన పిల్లలను దారి చేరుచున్నట్లు
కోడి తన పిల్లలను దారి చేరునట్లు పిలుచుచున్నాడు నీకు జీవమిచ్చిన యేసు. పిలుచుచున్నాడు నీకు జీవమిచ్చిన యేసు. కోడి తన పిల్లలను దారి చేరుచున్నట్లు కోడి తన పిల్లలను దారి చేరుచున్నట్లు పిలుచుచున్నాడు నీకు జీవమిచ్చిన యేసు. పిలుచుచున్నాడు నీకు జీవమిచ్చిన యేసు. హల్లెలూయా. మీరందరూ కూడా యేసయ్యను ఆశ్రయించి ఉన్నారు, మీరు ధన్యులు. ఆమేన్. ఈయన దగ్గర ఉన్నది గొప్ప విధానం ఏంటంటే యేసయ్య నామంలో ఎవరు వచ్చినా వారిని కాదండి ఇతని దగ్గర ఉన్నది. ఎవరైనా వస్తే నువ్వు ఆ పాపం చేసావు, ఈ తప్పు చేసావు, ఇలాగ నీ పంచాయతీ పెట్టే దేవుడు కాదు, కత్తి తీసుకుని భయపెట్టే దేవుడు కాదు. ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఎటువంటి పాపి ఆయన దగ్గరికి వచ్చినా చెంతకు చేర్చుకుని తండ్రి ప్రేమ చూపి ఇక పాపము చెయ్యొద్దని చెప్పే దైవ కుమారుడు యేసు. ఆమేన్. హల్లెలూయా. కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావు. చూడండి 9వ వచనంలో ఏమన్నాడంటే నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఆమేన్. ఎటువంటి శ్రమ బాధ మీ మీద ఏలుబడి చేస్తున్నా ఈరోజు పరిశుద్ధాత్ముడు చెప్తున్న గొప్ప మాట ఏంటంటే నీవు ఆయనను ఆశ్రయించి ఉన్నావు, నీవు సిగ్గుపరచబడవు. ఈ మాట నాకే అన్న వారందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా అని చెప్పండి. నీవు సిగ్గుపరచబడవు, దానికి నేను సాక్షిని. ఆమేన్. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు బాగా గుర్తుపెట్టుకోండి, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టేవాడవు కావు. మీరందరూ ధనవంతులు కావాలని సేవకుడిగా ప్రవచిస్తున్నాను. మీరందరూ భాగ్యవంతులు అవుతారు. మీరందరూ కూడా గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పాలి. పట్టణమంతా యేసయ్య నామంలోనికి నడిపించబడాలి. హల్లెలూయా. యేసు నామములో నువ్వు ప్రార్థిస్తున్నావు, దేవుడు నిన్ను విడువడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి, నిన్ను ఏ మాత్రమును విడువను. అక్కడి నుంచి పాయింట్ చేసుకోండి. నిన్ను ఏ మాత్రము విడువను. నిన్ను ఎన్నడును, చూడండి, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు రెండు చేతులు పైకి ఎత్తి మాటను పట్టుకోండి. నిన్ను ఎన్నడును ఏ మాత్రమును విడువను. ఆమేన్ ఆమేన్ అని పట్టుకోండి. నిన్ను ఎన్నడును ఏ మాత్రమును విడువను విడువను. మీకు అవసరమైతే నేను కాగితం రాసిస్తాను. మీరు నాశనం కాదు, మీరు 100% కాపాడబడతారు. ఆమేన్. నేను సరదాగా సేవకు వచ్చి చెప్పిన మాట కాదు. నా జన్మే వాగ్దానం ద్వారా పుట్టాను. నేను పుట్టకముందు నా తండ్రికి పేరు పెట్టి చెప్పించాడు, మగపిల్లడు పుడతాడు ఇస్సాకు పేరు పెట్టాను. అలాగే అమ్మ గర్భం ధరించటం, నేను జన్మించటం, నా తండ్రి నన్ను ఎలా పెంచుకొచ్చాడంటే చాలా కఠినంగా పెంచాడు. అప్పుడు అర్థమయ్యేది కాదు, ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు అడిగేవాడిని, ఏంటన్నా మరీ ఇంత కఠినం అంటే, అంతే బాబా అనేవాడు. ఎక్కడ తీసుకెళ్ళేవాడు అంటే సరదాగా పొలం తీసుకెళ్ళేవాడు, అంతే. సినిమా లేదు, షికారు లేదు, మనకి ఏమీ లేవు. ఏంటి ఇంత కఠినంగా పెంచుతున్నావు, ఏంటి ఇంత మరీనా అంటే, ఒక ఆటలు లేవు, పాటలు లేవు, క్రికెట్ కూడా వెళ్ళించేవాడు కాదు. ఎక్కడికి అన్నాడు, క్రికెట్ మ్యాచ్ అండి మనకిని ఆస్ట్రేలియాకి జరుగుతుందంట. అంటే అప్పుడు ఒక పాట పాడాడు ఆయన, గుర్రముల నరులందలి బలమునానందించడు. ఏమన్నాడు ఆయన?
మీకు అర్థమైందా? వినండి ముందు. గుర్రముల నరులందలి బలమునానందించడు, కృపకు వేడు వారిలో సన్నుచువాడ. నేను అన్నాను గుర్రం పాట పాడుతున్నావు ఏంటన్నా అన్న. బాబా ఇదేంటంటే ఇప్పుడు మీ క్రికెట్ మ్యాచ్లు వచ్చినాయి, అప్పుడు గుర్రాల పందాలు జరిగాయి, గుర్రాల యొక్క పోటీలు జరిగాయి. ఆ రోజుల్లో గుర్రాలు, ఇప్పుడు క్రికెట్. బాబా దీని పట్ల దేవుడు ఆనందించడు అన్నాడు. మరి ఏం ఆనందించాడంటే పరిశుద్ధతను కలిగి ఉంటే దేవుడు ఆనందిస్తాడు అన్నాడు. చాలా తిక్కలేగిసిపోయింది నాకు. క్రికెట్ లేదు, ఏమీ లేదు. పైన దేవుడు సమాధానం చెప్పాలి. చివరికి నేను అన్నాను, నేను రాను అంటున్నాను కానీ కళ్ళకు నీళ్ళు వచ్చేస్తున్నాయి, నాన్న మీద కోపం వచ్చేస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయాక ఎక్కువ ఏడుపు వచ్చేసింది. మౌనంగా మంచం మీద అలా అడ్డంగా పడుకున్నాను. మళ్ళీ కాసేపు నాకు వచ్చి, బాబాయ్ బాధపడుతున్నావా అన్నారు. ఏంటి నాన్న ఏ సంతోషంగా ఎక్కడికి వెళ్ళినవు అంటే అప్పుడు అన్నాడు, బాబా నువ్వు జన్మలకు ప్రవక్త అవుతావు బాబా, నీ జన్మ మామూలు జన్మ కాదు, నీ వాగ్దానం ద్వారా పుట్టావు. ఈ క్రికెట్ మ్యాచ్లు ఈ కాదు, ప్రజలకి ఒక ప్రవక్త కాబోతున్నావు. ఆమేన్. ఆ వాగ్దానం మీరందరూ చూస్తున్నారు ఈ దినాన్ని. ఇన్ని వేల మంది పిల్లలు ప్రవచనాలు నెరవేర్పు, ఇన్ని వేల కుటుంబాలు బాగుపడటం, ధనవంతులు అవటం, ఆరోగ్యవంతులు అవటం, ప్రతి ఇంటిలో యేసు నామము రక్షణ భాగ్యము కలగటం, ఇదంతా వాగ్దాన ఫలం ఇది. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యెహోవాని ఆశ్రయించువారు వారిని ఎప్పుడు నీవు విడిచిపెట్టేవాడు కదా. హెబ్రీ పత్రికలో పౌలు అంటున్నాడు, మీరు ఎప్పుడు కూడా విడువబడరు. ఆమేన్. చూడండి, నాకు కింద ఇంకొక మాట చదవండి, 6వ వచనంలో, ప్రభువే నాకు సహాయుడు. అందరు చెప్పండి, మీ తల పైకెత్తి మీ కుడి చేయి గుప్పుడు మూసి చెప్పండి, ప్రభువే నాకు సహాయుడు. నేను భయపడను. గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా. ఈ టాప్ లెగాలి. ఎస్, 1 2 3. ప్రభువే నాకు సహాయుడు, నేను భయపడను. గట్టిగా చెప్పండి. మీరు గట్టిగా చెప్తే సైతాను చెవులు మూసుకుని పోతుంది మీ ఇంటి దగ్గర నుంచి. నువ్వు నెమ్మదిగా చెప్పావనుకో, ఏ మొహమాట పడుతుంది, ఫోన్లు బాగానే చూసుకుంటుంది లేని వస్తుంది, చక్కగా వస్తుంది సైతాను. ఆమేన్. ఒక దైవజనుడు పాట రాశాడు, ఇంచెక్క వస్తావే సైతానా. ఏమన్నాడు? ఎంత చక్కగా వస్తుందట. మనకి ఏది ఇష్టమో అందులోకి దూరుతుంది అనమాట. అది మనల్ని చక్కగా ఇంట్లోకి వచ్చేస్తుంది. మీ ఆయనలో దూరుతుంది, నీ బిడ్డలో దూరుతుంది, భార్యలో దూరుతుంది, మెంటల్ కేసు అయిపోద్ది అంతే. మొత్తం ఇల్లంతా కూడా గలిబిలి చేసేస్తుంది. మీరు చెప్పాలి ఉదయాన్నే లేచి, నా ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, ఆయన నన్ను ఎంత మాత్రమును విడువడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రభువు నిన్ను విడువడు. ఒక ప్రవక్తగా, నేను పాస్టర్గా చెప్పట్లేదు, ఒక ప్రాఫెట్గా నీతో మాట్లాడుతున్నాను. మీకు ఎటువంటి బలహీనత ఉన్నా, ఎంత పెద్ద అప్పున్నా, ఎంత పెద్ద సమస్య దాగున్నా, యేసయ్య ఉన్నాడు మీకు. దైవజనుడిగా నేను ప్రార్థిస్తున్నాను. మీరు ఏడవకండి, సూసైడ్ చేసుకోవాలనుకోకండి, చచ్చిపోవాలనుకున్నప్పుడల్లా యేసయ్యని జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య సమాధి నుండి లేచాక ఏమన్నాడు? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా. మీరు అనండి ఎలాగా, మనం అందరం చెప్తాం ఇప్పుడు, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, నీ విజయం ఎక్కడా. సమాధి నుండి గెంటుకుంటూ వచ్చేసాడు అంతే. పునరుద్ధానంలో ఉన్నాం మనం అందరం. ఆమేన్. హల్లెలూయా. పునరుద్ధానం అంటే యేసు ప్రభు సమాధిలోకి వెళ్ళిన తర్వాత సమాధిలో లేడైనా తెలుసా మీకు? ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటున్నారు? ఆయన సిలువ మీద ఆత్మను అప్పగించుకుని వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయాడు? అతను పాతాళానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆయన
పాతాళానికి వెళ్ళిపోయి, పాతాళంలో భూమి కింద ఉంది పాతాళం, కొన్ని అరలు ఉన్నాయి అక్కడ. అరల్లో ఒక చెర ఉంది, ఒక అరలో ఆదాము దగ్గర నుంచి బాప్తిస్మిచ్చి యోహాను వరకు ఉన్న పాత నిబంధన భక్తులందరూ అక్కడ ఉన్నారు. అర మీద యజమానిగా సైతాను ఉన్నది. అక్కడ దేవుడు ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళి సైతాన్ గెట్ అవుట్ అని దాన్ని గెంటి పాత నిబంధన భక్తులందరినీ తీసుకుని యెరూషలేముకు పట్టుకొచ్చాడట. ఎక్కడ పట్టుకొచ్చాడు ఆయన? యెరూషలేముకు పట్టుకొచ్చి యెరూషలేము పట్టణంలో 40 రోజులు ఉంచాడు. ఈయన 40 రోజులు సమాధి నుండి లేచాక అందరికీ కనపడి 11 సార్లు అందరికీ కనపడ్డాడు. మొత్తం ఈ మేళం అందరిని తీసుకుని పరదేశికి వెళ్ళిపోయాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరణాన్ని జయించాడు, నీ మరణము నీకు రాకుండా తప్పించాడు. ఆమేన్. మా ఆయన ఏమైపోతాడో అందమన్న ఒక ఆమె, ఏమన్నా అన్నాను, ఏమోనండి బిగిసిపోతున్నాడు అండి. అంతే. ఎందుకు బిగిసిపోతున్నాడు అన్నాను, ఏమో సడన్గా అలా బిగిసిపోతున్నాడండి అంతే. మళ్ళీ అంది, అలా అమ్మ వచ్చినప్పుడు ఏమో బాగానే ఉంటున్నాడండి. ఏంటి నేను అన్నాను, అలా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి, మీ అమ్మ వచ్చినప్పుడు బిగిసిపోతున్నావంట, మీ ఆవిడ వచ్చినప్పుడు బిగిసిపోతున్నావంట, అమ్మ వచ్చినప్పుడు ఏమో ఫ్రీగా ఉంటున్నావంట ఏంటన్నాను. ఏమోనండి అది అలా మాట్లాడుతుందంటే, ఈ టైంలో కూడా నన్ను పీడించేస్తుందంటే. ఏమన్నాడు తెలుసా పెద్ద మనిషి, నా కోసం ప్రార్థన చేయటం ఎలాగున్నా కానీ దానికోసం చేయండి పాస్టర్ గారు. సిలువ మీద 7 మాటలలాగా ఉంది ఇది కూడా. నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భర్త బలహీనతలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. భార్యలారా, భర్త బలహీనంగా ఉన్నప్పుడు, పరిస్థితి బాగాలేనప్పుడు, ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నప్పుడు నీవే తల్లిగా ఆదరించాలి. భర్తలారా, మీ భార్యలు బలహీనంగా ఉన్నప్పుడు మీరే వైద్యులుగా ఆదరించాలి, ఆదరణకర్తలుగా నిలబడాలి. ఆమేన్. మరణం మీద అధికారం ఉన్నవాడు మన దేవుడు. ఇంక మీరు మీ నోటప్పుడు ఏం రావాలంటే యేసయ్య మాట వస్తే ఇంటిలో శాంతి కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇడంటున్నాడు, నిన్నేమాత్రమును విడువను. వ్యాపారంలో నష్టం వచ్చినా, చెరువులు నష్టమైపోయినా, ఆరోగ్యం క్షీణించిపోయినా నీవు యెహోవాను ఆశ్రయించావు, యేసుని నమ్మేవు కనుక నిన్ను ఆయన విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఆమేన్. మా పరిస్థితి కూడా అదే. మా నాన్నగారికి గుండె జబ్బు వచ్చింది, ఇంకా లేదంటే లేదన్నారు. కొన్ని దినాలు దగ్గర 1 రోజుల పైన అలాగ మంచం మీద ఉండిపోయాడు అతను. ట్యాబ్లెట్ వేస్తేనే కానీ యూరిన్ అయ్యేది కాదు, హస్తిభంజనంలాగా అయిపోయాడు. ఆ సమయంలో ప్రార్థనా శక్తి నా తండ్రిని బాగు చేసింది. మన దేవుడి దగ్గర ఉన్న గొప్పదనం ఏంటంటే, యేసయ్య దగ్గర ఉన్న గొప్పదనం ఏంటంటే, ఈయన దగ్గర మాట్లాడేవాడు. ఆమేన్. ఆయన మాట్లాడతాడు, కనపడతాడు. అది నా తండ్రితో మాట్లాడాడు, స్వరం విన్నాడు, నా తండ్రికి వెలుగు చూపించాడు, ఆయన బాగుపడ్డాడు అంతే. ఆ ఒక్క బలహీనమైన సమయంలో, మరణం సమీపించిన సమయంలో బాగు చేయటం ద్వారా ఈరోజు ఇంత సేవలోకి అభివృద్ధిలోకి వచ్చేసింది. నిన్ను బట్టి బలమైన చరిత్ర దేవుడు సృష్టించబోతా ఉన్నాడు. ఆమేన్. అక్కడేమన్నాడు, నిన్ను ఎంత మాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కట్టిన ఇల్లుని ఎవరు కూల్చగలరు? మన నిర్మాణకుడు. ఆమేన్. యేసు మన నిర్మాణకుడు, యేసు మన నిర్మాణకుడు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పటి ప్రభువుని స్తుతించు. ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా, ఎటువంటి సునామీ వచ్చినా దేవుడు నీకు కీడు రానివ్వడు. అక్కడ ఏమంటున్నాడు హెబ్రీ పత్రికలో, నేను భయపడను. ఆమేన్. సహాయుడు ప్రభువే నాకు సహాయుడు. మీరందరూ చెప్పండి, ప్రభువే నాకు సహాయుడు. నీ సంసారం పాడవదు. వదిలేస్తానన్నాడా నీ మొగుడోడు? ఆ బుద్ధి మారుస్తాడు. మనం అందరం 2 చేతులు ఆకాశం వైపు చాలు, తలలు పైకెత్తి, నీవే నాకు సహాయకుడు, నేను భయపడనయ్యా. భయపడు. ఈ దినము దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప మాట,
నిన్ను విడువను, ఎంత మాత్రమునో విడువను. నీవే నాకు సహాయమయ్యా. నీవే నాకు నీకు విరోధంగా ఏదైనా తప్పిదాలు పాపాలు చేస్తుంటే క్షమించు బాబు. నన్ను పరిశుద్ధపరచు బాబు, నన్ను పవిత్రపరచు. నీ నోటితో నీ తప్పిదాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాయి, నువ్వు కనికరం పొందుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే మనం విడిచిపెట్టేస్తామో ఇక పాపము మన మీద ఏలుబడి చేయదు. ఏది చేసినా గొప్ప విజయమే కనబడుతుంది. పరిశుద్ధాత్ముడి దినాన్ని ప్రత్యేకంగా మనం దర్శిస్తాం. తెలుసో తెలియక కొన్ని తప్పిదాలు తొందరపాటు మాటలు మాట్లాడుంటాం. యేసయ్య దగ్గర ఉన్నది గొప్ప క్షమాపణ వ్యవస్థను స్థాపించాడు ఆయన. ప్రభువా, నా పాపాలు క్షమించని ఒక్క మాట అడిగితే చాలు. యేసు నామములో తెలుసో తెలియక ఏదైనా చేసి ఉంటే నన్ను క్షమించు బాబు అని అడుగు, వెంటనే పాపము నిన్ను విడిచిపోతుంది. ఒక పరిశుద్ధాత్మ సన్నిధిని ఆవరిస్తుంది, ఒక దివ్య శక్తిని ఆవరిస్తుంది. నీ హృదయము తేలికగా ఉంటుంది, నీ విజయము సాధిస్తావు. జయమునికి ప్రభువా, ఈ బిడ్డల మీద జ్ఞాపకం చేసుకుని తెలుసో తెలియక తొందరపడేదన్న టంగ్ స్లిప్ అయిన బిడ్డలు కూడా నన్ను క్షమించని అడిగిన ప్రతి బిడ్డని క్షమించాను. కన్నీళ్లతో ఉన్న ప్రతి బిడ్డని కన్నీటినే ముత్యాలుగా మార్చే దేవుడు ఈ బిడ్డలను ఆశీర్వదించాడు, ఈ బిడ్డలను దీవించాడు. నీ ఆత్మాభిషేకం బిడ్డలకు దయచేయి, నీ రక్షణ భాగ్యము దయచేయి. నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు విడిచిపెట్టేవాడు కాదు. నీ దీవెన బిడ్డలకు దయచేయి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.